హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ సాయి చంద్ర, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. సో చాలామంది పేషెంట్స్ ఏంటంటే ఈ టీహెచ్ఆర్ సర్జరీ అనగానే చాలా భయపడతారండి. సో మళ్ళీ అది సక్సెస్ అవుతుందా, లేదంటే అది ఫెయిల్ అవుతే ఇక లైఫ్ లాంగ్ చాలా ఇబ్బంది పడాలి, బెడ్ మీద ఉండిపోవాలి అలా అని. సో ఆర్థోపెడిక్స్లో రెండు సర్జరీస్ చాలా రెవల్యూషనరీ సర్జరీస్ అండి. టీకేఆర్, టీహెచ్ఆర్, టోటల్ హిప్ రీప్లేస్మెంట్, టోటల్ నీ రీప్లేస్మెంట్. సో ఈ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ గురించి మనం కనుక మాట్లాడుకున్నట్టయితే చాలా 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 సక్సెస్ఫుల్ సర్జరీ అని చెప్పచ్చు. ఎవరికైతే తుంటి ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి, యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ వల్ల కానివ్వండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల కానివ్వండి, కోవిడ్ వల్ల హిప్ డ్యామేజ్ అయ్యి ఏవియన్ వల్ల కానివ్వండి, వాళ్ళు నొప్పితో నడవలేక చాలామంది కుంటుతూ ఉంటారు. లేదంటే ఇది షార్ట్ అయిపోయి ఇలా కుంటుతూ ఉంటారు. మీరు కనుక చూస్తే రోడ్డు మీద ఎవరైనా చూస్తే, సో వీళ్ళకి హిప్ రీప్లేస్మెంట్ అనేది ఒక వరం అనమాట. ఓకేనా? ఎందుకని చెప్తున్నానంటే వాళ్ళు సర్జరీ అయిన తర్వాత ఇమీడియట్గా ద నెక్స్ట్ డే నడుస్తారండి మెజారిటీ ఆఫ్ ద కేసెస్. అంటే నేను చెప్పిన వీడియోని, ఈ మాటల్ని ప్రామాణికంగా తీసుకోవద్దు, అందరి పేషెంట్లకి ఇలానే అవుతుందా అని కాదండి. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ యూజువల్గా వాళ్ళు పక్క రోజు నుంచే మేము నడిపిస్తాం, అన్లెస్ ఏదన్నా అన్ఫోర్సింగ్ కాంప్లికేషన్ ఉంటే తప్ప. లేదంటే కొన్నిసార్లు ఏంటంటే ఆల్రెడీ సర్జరీ ఫెయిల్ అయిన పేషెంట్స్ ఉంటారు, లేదంటే వాళ్ళకి మేజర్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే అస్టాబులం డిఫెక్ట్స్ ఉండొచ్చు, సో లేదంటే ఆల్రెడీ ఇక్కడ కింద ఇంప్లాంట్ ఉండొచ్చు. సో అందరు పేషెంట్స్కి మనం జనరల్ రూల్ కింద చెప్పలేమండి. ఎవ్రీ పేషెంట్ డిఫరెంట్. ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళ ఇమ్యూనో కాంప్రమైజ్డ్గా ఉంటారు పేషెంట్స్. ఏంటంటే చాలా రకాల మందులు వాడి ఉండొచ్చు, వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉండొచ్చు. ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పేషెంట్స్కి యూజువల్గా ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. బట్ ఓవరాల్గా చెప్పాలంటే ఇది చాలా సక్సెస్ఫుల్ సర్జరీ. మీరు సర్జరీ తర్వాత బైక్ డ్రైవింగ్ చేయొచ్చు, కార్ డ్రైవింగ్ చేయొచ్చు, అలాంటి పేషెంట్స్ కూడా ఉన్నారు. సో భయపడాల్సినంత అవసరం అయితే లేదు. దయచేసి అంటే ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ప్రాబ్లం లేట్ చేసే కొద్దీ కాంప్లెక్సిటీ పెరుగుతూ ఉంటుందండి. సింపుల్గా అయిపోయే సర్జరీ కాంప్లెక్స్ అవుతుంది, చేసే సర్జన్కి అవుతుంది, పేషెంట్కి కూడా అంతే రకమైన కాంప్లికేషన్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. ఏదైనా అంతే. లైక్ అంటే ఇప్పుడు మోకాలు ఉందనుకోండి, మోకాల్లో ఒక రకం మోస్తరుగా అరిగిన దానికి టీకేఆర్కి ఇక ఫుల్గా అరిగిపోయి ఇన్స్టెబిలిటీ వచ్చి, సో దానికి ఏంటంటే ఎక్కువ ఇంప్లాంట్స్ వాడాల్సి ఉంటుంది. సో కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రొసీజర్ కూడా ఎక్కువ. సో సింపుల్గా చెప్పాలంటే అశ్రద్ధ చేయొద్దు. మీ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కన్సల్ట్ అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి.